వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. మినిస్టర్ మనోహర్ ప్రజల మధ్యకు, ప్రజల్లోకి వచ్చారు. ఒక సామాన్య మానవుడిలా ప్రజల్లో కలిసిపోయి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో బిజీగా ఉండే నాదెండ్ల మనోహర్ తెనాలి వీధుల్లో ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ గడిపారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? వ్యాపారం ఎలా ఉంది? మీకేమైనా సమస్యలు ఉన్నాయా అంటూ కుటుంబంలో పెద్దగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు మంత్రి మనోహర్. ఇలా తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి గాంధీ చౌక్ వరకు ప్రజలను, వ్యాపారస్తులను పలకరిస్తూ ముందుకు సాగారు. మార్గ మధ్యంలో రోడ్ల పరిస్థితి గురించి మున్సిపల్ కమిషనర్ను, తహసీల్దార్, డిఎస్పీలతో చర్చించారు. ప్రజలకి ఈ రోడ్డులో మరింత సౌకర్యం కలిగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని అక్కడ ప్రజలతో కొద్దిసేపు చర్చించారు. తెనాలిలో చాలా వ్యాపార సంస్థలు తాతల నాటి నుంచి వ్యాపారాలు చేస్తున్నారని, వాళ్ళు అందించిన వ్యాపారాన్ని పోనీయకుండా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎట్లా ఉంది మీ వ్యాపారం అంతా? మీరేనా? ఎట్లా మీ బిజినెస్ అంతా ఎట్లా వదిలే బ్యాడా అంటే ఏమనుకోవాలి మనం? వ్యాపారాలు చేసుకుంటుంటాం. సీజన్ పండుగలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాం. మీ ప్రొడక్ట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయిగా. సీజన్ బట్టి సీజన్ బేస్గా చేస్తున్నాం బిజినెస్. సో ఒకే దాని మీద వెళ్ళకుండా దాని ఇబ్బందులు ఉన్నాయని మున్సిపాలిటీ అట్లా ఇబ్బంది ఏం లేదు. ట్రాఫిక్ వాళ్ళు పొగ కొడతారు కదా, ఆ ఏరియానే కొడతారు సార్. మేము కూడా ఈ ఏరియా కూడా పొగ ఎందుకు కొట్టడం? ఎందుకు రావడం లేదు? మరి ఎవరు శానిటేషన్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఫాగింగ్ ఎందుకు రావడం లేదు? నువ్వు ఇంకా ఉన్నావు? నేను సస్పెండ్ చేయలేదా? ఏమైంది? ఎందుకు ఇటు సైడ్ ఎందుకు చేయడం లేదు? ఫాగింగ్ కూడా డివిజన్లు ఉంటాయా? మరి రోడ్కి ఒకే సైడ్ వెళ్ళిపోతారా? ఇటు సైడ్ రారా? అదేం లేదు, ఫాగింగ్ మొత్తం రోడ్ తీసుకోవాలి కదా. మరి లాజిక్ నువ్వు నాకే చెప్తే ఎట్లా? నువ్వు ఎవరైతే చేస్తున్నారో అటు సైడ్ ఇటు సైడ్ కూడా కంటిన్యూ చేయమని చెప్పండి. అది చేస్తామండి సార్. ఇంకోసారి ఆ పొరపాటు లేకుండా చూసుకోండి. మీరు ఈ రోడ్ మొత్తం బోత్ సైడ్స్ చేయమనండి. డివిజన్ వారీగా మీరు చేసేది వేరే ఎత్తు. తర్వాత అదైనాక కేసులో ఉన్నాడు అబ్బాయి. 3 నెలలు వేడుకొచ్చాడు. వేడుకొచ్చి బ్యాంకీలో కూడా ఇల్లు ఇంటాక లేదు, తింటాక లేదండి. ఒక అబ్బాయి, 2 కొడుకులు అయితే ఒక అబ్బాయిని చంపేశారు. కోటిని బాడీ గార్డ్గా చేసేవాడు హైదరాబాద్. అచ్చా, అదే ఆ బురిపాలెం కేసా? ఓకే 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 ఓకే. ఏది సమస్య లేదండి. ఒక అబ్బాయి పిచ్చోడు అయి తిరుగుతున్నాడు మార్కెట్లో. ఎటు దారి లేదండి. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏమన్నా చేయండి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? బురిపాలెంలోనే ఉంటున్నావా? ఓకే. మనం ఫోన్ చేశాడమ్మా, మా ఫోన్ ఆయన అన్నాడు, వచ్చాడు హైదరాబాద్. 35 kgs ఏమైనా చూడాలి. ఆదివారం రోజు సండే మార్కెట్ పెట్టుకుంటున్నాం సార్. అక్కడ మూల మీద సార్ పోలీసు వాళ్ళు ఏమైంది? తీపిచ్చారు సార్. లేదా ఈ సండే లేదా? దాని మీద బతుకుతున్నాం సార్. అట్లా చేయబాకండి. మేము చాలా ఇబ్బందుల్లో కూడా ఉంటాం సార్. ఆధారపడి ఉన్నాం సార్. డ్యూటీ మీరు చేసుకుంటారు. 15-20 సంవత్సరాల నుంచి అలా కొనసాగుతున్న వ్యాపారం అది. చేయబాకండి అంటే కంటిన్యూ. అదొక ట్రెడిషన్గా ఉండిపోయింది అది. ఓకేనా? ఇదో నేనే ఇచ్చాను వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి. చేసుకో. నేను మాడుతున్నాను కదా. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉండి మేము పెట్టుకున్నాం. ఆదివారం ఒక్కరోజే సార్ పెట్టలేదు. చెప్పాను సీఏ గారు చెప్పాను, చేసుకోండి. ఓకేనా? చేసుకోండి. సండే నుంచి చేసుకోండి. నీకు సంబంధం లేదా? నువ్వు తెలుగు ఆయన మీద దోసేస్తున్నావు. జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మీరు వ్యాపారం చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. 10 మంది నష్టం కలగకూడదు. అక్కడి నుంచి అక్కడికి వచ్చేసారు. ఇంకో 4 రోజులు అయితే ఇక్కడ వచ్చేస్తారు. ఎక్కడ చూడండి, మీరే చూడండి లోపల ఏం లోపల ఉంది. కొంచెం కొన్ని పద్ధతులు ఫాలో అవ్వండి కొంచెం.
ఈ బిన్స్ ఆ బిన్స్ మనం వాళ్ళకి కంపల్సరీగా పెట్టి వాళ్ళు కూడా లైసెన్స్ లాగా పెట్టండి కదా. అలాగే అంటే యూజర్ ఫీస్ అడుగుతున్నారు వాళ్ళు, ఇంకా లైసెన్స్ తీసుకోవట్లేదు. దట్ ఈస్ అ యూజర్ ఫీ అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు అక్కడ తీసుకొచ్చారు. దట్ ఈస్ అ యూజర్ ఫీ. సంబడి ఈస్ డూయింగ్ దిస్, ఐ షుడ్ మెయింటైన్ దట్ అని పెట్టండి. ఓకే సార్. అదేనా? లెట్ దెమ్ కీప్ దట్. దే విల్ బి రెస్పాన్సిబుల్. దే డంప్ ఇట్ వెన్ ఎవర్ వి గెట్ అవర్ థింగ్. ఎంతకు అమ్ముతున్నారు ఒకటి? అమ్ముతారు 200-300 అమ్ముతారు. ఓకే. సో ఇప్పుడు మీ దాంట్లో నింపింది ఎక్కడ వేస్తున్నారు ఆ చెత్త? ప్రెజెంట్కి మన యార్డ్కి తీసుకెళ్తున్నాం, పీస్ తయారు చేస్తున్నాం కదా, మీరే తీసుకెళ్తున్నారా? ఎస్ సార్, అదే మనం సో చెప్తుంది. మీరు అది ఏం చేయండి అంటే, మీరు ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పండి ఒక టైంకి వస్తుంది, ఆ టైంకి మీరు రెడీ చేసి ఇవ్వమని చెప్పండి. వాళ్ళు తీసుకెళ్ళడం కష్టం. కీప్ వన్ ట్రాక్టర్, లెట్ దెమ్ డూ దిస్. పికప్ చేసుకున్నాను. బట్ ఎవ్రీ గాయ్ హూ సెల్లింగ్ కోకోనట్స్ వాళ్ళని పట్టించండి. రోడ్డు పక్కన సహకరించండి. అంటే సార్ కొంతమంది మాత్రమే వెళ్తున్నాము, మిగిలిన వాళ్ళంతా చాలా బయటకు వెళ్తున్నాం. చూసుకుంటారు, కమిషన్ గారు చూసుకుంటారు. ఎందుకంటే 4-5 మాత్రం మేము వెళ్తున్నాం. చేయండి, మీరు చేయండి, మీరు చేయండి, జాగ్రత్తగా చేయండి. అదే సార్. బాగానే ఉందా మీ బిజినెస్? పర్లేదంటే ఎట్లా? బాగుందా? బాగాలేదా? ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది లేదు సార్. బాగున్నా అంతా? ప్లాస్టిక్ చైర్స్ అమ్ముతూ ఉంటారా? మా శిష్యుడే ప్లాస్టిక్ చైర్స్ అన్ని బాగానే అమ్ముతూ ఉంటారా? ఇంకేముంది ఫర్నిచర్? అన్ని ఫర్నిచర్ వుడ్ ఫర్నిచర్. మరొకలాగా వుడ్ ఫర్నిచర్ తయారు చేసాం. ఎలా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ బిజినెస్? అంటే కొంచెం పండగ మూమెంట్లో బాగుంది. పండగప్పుడు బాగుంటుంది. మొన్న సంక్రాంతి అప్పుడా? చెప్తున్నాను వాళ్ళకి, తెలియని వాళ్ళకి. బాగున్నారా? ఒకప్పుడు ఎన్ని ఉన్నాయి షాపులు ఇట్లా? అద్భుతంగా చేశారు. ఎలా కొనసాగిస్తున్నారు? ఎలా ఉంది వ్యాపారం? కాంపిటీషన్ ఎక్కువ ఉందా? ఇదివరకన్నా ఇప్పుడు షాపులు తగ్గినాయి కదా. ఓ ఇవే మేము విజయవాడ నుంచి తెప్పించేది ఫొటోస్. చాలా పల్సగా ఉన్నాయి మరి. చాలా పల్సగా ఉన్నాయి కదా. మరి క్యాలెండర్ క్వాలిటీ బాగానే వస్తున్నాయి ఇవాళ రేపు. లిథోగ్రాఫ్ అంటారు వాటిని, అంతేనా? లిథోగ్రాఫ్ అది రాదా? ఎంత ఛార్జ్ చేస్తారు దానికి? గ్లాసు అది అన్ని కలిపి 120. థ్యాంక్ యూ అండి. సో మచ్. తలపూరు రావాలి, నిన్నే చెప్పే తలపూరు వెళ్దామని. తప్పని వెళ్తాం. సార్ వస్తే బాగుండేది లోపలికి. ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం? क्या जनाब? अच्छे पूरे चल रहा व्यापार? अच्छा चलता है. वेरी गुड. खुशी की बात है. Only because this guy is lighting you have బిజీ అవుతుంది సంక్రాంతి అప్పుడు. బాగుంది. అదే చెప్తున్నా కమిషనర్ గారికి, మీ బిల్డింగ్ వల్ల మొత్తం స్ట్రీట్ అంతా లైటింగ్ వచ్చిందని. మా డ్యూటీ కూడా ఉంది, మేము కూడా చేయాలి, సెపరేట్ చేయాలి. చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. బాగా చేయండి. ఎక్కువ ఏం అమ్ముడుపోతున్నాయి? టీవీలేనా? ఎల్ఈడీస్ అన్నీ. వాషింగ్ మెషిన్స్ నెక్స్టా? రిఫ్రిజిరేటర్స్. సో వాషింగ్ మెషిన్స్ మీన్స్ యూ షుడ్ గివ్ గుడ్ వాటర్ కనెక్షన్ కదా. వాటర్ ప్యూరిఫైర్స్ కూడా పోతున్నాయా? యావరేజ్ ఎన్ని టీవీస్ అమ్ముతారు పర్ డే? 10 members. 10. వాషింగ్ మెషిన్స్? 6-7 members. డిష్ వాషర్ కూడా కొంటున్నారా? రియలీ? జనాల్లో? అవునా? వాటర్ ప్యూరిఫైర్స్ ఎవరిగా చాలా బిజీ అయిపోయారు అనమాట అందరు ఇంట్లో. కూడా 30 members. దట్స్ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్ ఇది.
వాషింగ్ మెషిన్స్లో డిష్ వాషర్స్ అన్ని కొంటున్నారంటే ఫుల్ రేర్ వాషింగ్ మెషిన్స్ కూడా 100% టైర్స్ కూడా తీసుకున్నాం. సర్ప్రైజింగ్. అంటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎక్కువ వచ్చేసాయి మన దగ్గర, దాని అర్థం అదే. అది లైఫ్ స్టైల్ కూడా I'm really surprised with dishwasher. Yes, dishwasher. I don't keep a dishwasher. I keep telling them we should go wash our own dishes. Yeah. Anyway. Very good. బాగా మెయింటైన్ చేశారు. అదేంటా బాక్స్ అమ్మా, సారీ మీరు కొంటున్నారా? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావా? సారీ. ఇదేంటి షర్ట్ కా ఇట్లా వస్తున్నాయి వాళ్ళు ప్యాకింగ్. ఏంటి ఏ మెటీరియల్? కాటన్ సార్, లెనిన్ కాటన్ మిక్స్ అన్నమాట. ఇది ప్యూర్ లేదా? మెయింటైన్ చేయడం కష్టం, చూడడానికి బాగానే ఉంటుంది కానీ కదా. గుడ్, ఆల్ ది బెస్ట్. బాయ్ అండి, థ్యాంక్ యూ. చూసాం అట్లా కాదు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటారు, చూశారు అయిపోవాలి కదా యాక్షన్. మనమే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా ఇది. ఆల్రెడీ మనము పెట్టాను సార్, కంప్లీట్ చేస్తున్నాం. పండుగ రేపు క్లియర్ చేయాలి. ఫోటో తీసుకుని మళ్ళీ రేపు ఫోటో పెట్టు నాకు. నువ్వు ఫోటో తీ. ఆ ఫోటో అవసరం లేదు, ఆ ఫోటో తీసి రేపు మార్నింగ్ మళ్ళీ నువ్వు నాకు 10 o'clock ఫోటో పెట్టు తీసేసి. మున్సిపాలిటీ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా? శానిటేషన్ చేస్తున్నారు, క్లీనింగ్ అంతా బాగానే చేస్తున్నారు. అందరూ పండగ తర్వాత తగ్గిందా? కస్టమర్స్ బాగా తగ్గారా? అంటే వాళ్ళు రెడీమేడ్ కదా మా అమ్మేది, మీరేమో అన్ని రకాల రెడీమేడ్ కాదు, అన్నీ ఉన్నాయి. శారీస్ ఉన్నాయి, టవల్స్ అని, టవల్స్ కూడా అమ్ముతారు వాళ్ళు. ఆల్ ఐటమ్స్ ఎక్కించారు, అందువల్ల తగ్గిపోయింది. ఈ ఆన్లైన్ వచ్చినాక, ఈ పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాక చిన్న షాప్స్ అందులో డెఫినెట్గా ఎఫెక్ట్ అయినాయి. రేట్లు అయితే మాకన్నా ఎక్కువే ఉంటాయి. కొత్త కదా, జనాలకి వెళ్ళాలి, కొత్తది చూడాలి. అది ఆన్లైన్ కూడా మెయిన్ కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పట్టబట్టే 25 ఏళ్ళ పైనుంచి ఉన్నాయి. ఈ షాపు 30 ఏళ్ళు అవుతుంది. ఈ షాప్ పెట్టి మా పెళ్లి కాకముందు నుంచి ఉంది. వెరీ గుడ్. వాళ్ళ తాతగారు పెట్టించారు. అదే నేను చెప్తా ఉంటా ఎప్పుడు కూడా, జనాల్లో ఇవన్నీ ఈ తరంవి కాదు ఇవి. కనీసం మన తాతలు ఇచ్చిన షాప్స్ ఇవన్నీ, అంతే కదా. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ షాపింగ్ మాల్ ఆన్లైన్ అది కొంచెం బిజినెస్ మారుతుంది, ఐటమ్స్ కూడా మారుతున్నాయి. మీరు కూడా వీలైతే కొంచెం ఆధునీకరణ అటువంటివి చేయాలి కదా. చేస్తే ఆకర్షణీయంగా ఉంటుంది, వస్తారు. లేకపోతే కస్టమర్ కూడా అటు వెళ్ళిపోతున్నారు. సాంప్రదాయబద్ధంగా వచ్చే వాళ్ళు వస్తారు, ఎట్లా మీకు పరిచయం ఉన్న వాళ్ళు, క్వాలిటీ చూసుకునే వాళ్ళు వస్తారు. అంటే రీమోడల్ అయ్యి చేయాలంటే చేయలేకపోతున్నాం. ఈ రెంట్లు కట్టడం వల్ల రెంట్లు పెరిగిపోయినాయి కదా బాగా. కొంచెం మీరు లోన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చిన్న బిజినెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. చాలా కంపల్సరీ ఉంటాను కదా. వన్ డే పెట్టినాక మీకు ఏమైనా ప్రాబ్లం ఏమన్నా కంట్రోల్ చేస్తున్నారు సార్. బాగుంది. ఇది కూడా అదే బిడ్డ కొన్ని రోజులకి ఇది కూడా ఎట్లా మరి రీఇన్ఫోర్స్ చేస్తారా? కొంచెం స్టీల్ ఇక్కడ స్టీల్ రాడ్స్ వేసి మన 20 mm రాడ్స్ ఈ ప్రెజర్ని క్యారీ చేస్తాయి. బిజినెస్ ప్రాబ్లం అయిందా మీకు?
లేకపోతే అసలు ఇక్కడ పెద్ద ఎగ్జిబిషన్ లాగా ఉండేది ఆడవాడి చేపించేద్దాం, పర్మనెంట్గా చేద్దాం. ఎందుకంటే నాకు డౌట్ మధ్యలో కూడా ఎవరు కూడా గ్యాప్ చేసుకుంటాం. ఇప్పుడు నాగా టైం నుంచి బాగానే జరిగిందా? సమస్య అది కాదు. ఇప్పుడు మీరు అక్కడెక్కడో అనుకుంటే పర్లేదు, కానీ చిన్న రోడ్డు కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది అందరికి. అందుకే వెనక జరుపుకుంటున్నాం. సారే చెప్పాము, జరుపుకోవడం లేదు, జరుపుకోవాలి. సరేనా? లేకపోతే అందరికి ఇబ్బంది అయిపోతుంది. కొంచెం వెనక పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఒకసారి కమిషనర్ గారు కలండి. మరి ఇప్పుడు మొన్న లెటర్ ఇచ్చారుగా మీరు, దాని తర్వాత కలిసారా? ఆయన మారిపోయాడు కమిషనరు, ఆయన మారిపోయారు, ఈయన కొత్త కమిషనర్ గారు. ఓకేనా? వెళ్ళి ఒకసారి కలవండి. ఆధార్ రావసరం లేదు, నేను చెప్పేసాగా కమిషనర్ గారికి, మీరు వెళ్ళి కలవండి. అంతకుముందు మీరు లెటర్ ఇచ్చారు, నాకు గుర్తుంది అది. మీరు వెళ్ళి కలవండి డైరెక్ట్గా కమిషనర్ గారు, ఏం పర్లేదు.